బిగ్ బాస్ మార్నింగ్ ప్రోమ్ అయితే వచ్చింది కదా. ఇందులో పృథ్వీ వర్సెస్ గౌతమ్. ఈ గొడవ నేను నైట్ లైవ్లోనే జరిగింది. అసలు ఇది ఎందుకు వచ్చిందంటే గ్రూపిజం, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరినీ బయటికి పంపిద్దామని చెప్పి ఒక గ్రూప్గా మీరు ఆట ఆడుతున్నారు అని చెప్పి గౌతమ్ అయితే ఆర్గ్యూ చేశాడు. అందులో అన్నాడు, పృథ్వీ నువ్వు డిఫెన్స్ సరిగ్గా చేసుకోలేదు, మేము వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు అని ఎలా అంటున్నారు. అంటే ఇది నాకు పర్సనల్గా అనిపించింది. నేను లైవ్ అది కూడా చూసాను. ఒక్కొక్కరికి ఒక్కలా అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. నాకంటే వీళ్ళ నామినేషన్స్ ముందే నువ్వు గౌతమ్ నేను తేజన్ వేస్తాను, నువ్వు రోహిణి ఇలా ముందే మాట్లాడేసుకునేవారు. అండ్ ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే వేద్దాం, వాళ్ళని బయటకు పంపిద్దామని ప్లాన్తో ఉండేవారు. అవును, నేను ఒప్పుకుంటాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు వీళ్ళందరికీ ఒక ప్లాన్, కాబట్టి వీళ్ళే విన్ అవ్వాలని ఉంటుంది. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరినీ బయటికి పంపిద్దాం అనుకున్నది అయితే నిజం, వాస్తవం. ఎందుకంటే నామినేట్ చేస్తున్నారంటే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నారనే కదా అర్థం. సో అది వాళ్ళ స్ట్రాటజీ ఉండొచ్చు. బట్ గ్రూపిజం అయితే ఆడారు. నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ లేదు కానీ విష్ణుప్రియ, వీళ్ళ నలుగురు అయితే గ్రూప్ గేమ్స్ చాలా ఆడారు. నబీల్ని అయితే కొంచెం విడదీశారు పక్క. అప్పుడప్పుడు నబీల్ కలుస్తాడు, ఒక్కొక్కసారి కలవడు. ప్రేరణ కూడా. మీకేమనిపించింది, ఎవరు రైట్? నాకైతే గౌతమ్ పాయింట్ ఆర్గ్ అనిపించింది, కానీ ఆ గ్రూపిజం మీద ఫ్యామిలీస్ అన్ని చెప్పారు కదా, ఇంకెందుకని నాకు అనిపించింది పర్సనల్గా.